అప్పుడిచ్చిన మట్టి నీళ్లే నయం, ఇప్పుడు అంతకన్నా ఘోరం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? 15,000 కోట్లు క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చారుగా. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్. అశ్వత్థామ అతః కుంజరః అన్నట్లుగా ఆ 15,000 కోట్ల గ్రాంట్ కాదు, రాష్ట్రం నెత్తిన గుదిబండ. అందుకే చంద్రబాబు కూడా ట్విట్టర్లో కేంద్రానికి వందనమని చెప్పి తప్పించుకున్నారు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహాన్. ఎంత ఇచ్చారన్నది చెప్పలేనే లేదు. దట్ ఈస్ చంద్రబాబు. పోలవరానికి పైసా నిధులు సాధించలేకపోయారు. వెనుకబడిన జిల్లాలకు ₹1 సాయం సాధించలేకపోయారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. అందుకే చంద్రబాబు తన ట్విట్టర్లో పోలవరం, వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఏంటి మమ్మీ ఎవడీడు? నిధులు కేటాయించలేదని ఆయనకు తెలుసు. మరోవైపు అసెంబ్లీలో ఈయనేదో పట్టుబట్టి సాధించినట్టుగా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. కేంద్రం ఏదో మూటల కొద్దీ నిధులు ఇచ్చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చారు. ఏమండో ఇది విన్నారా? బొంగులోది. రాజధానికి గాని, పోలవరానికి గాని, వెనుకబడిన జిల్లాలకు గాని మనం సాధించింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఎంత గురువారప్ప. ఇక్కడ ఒక డౌట్ కొడుతోంది. మొన్న మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాబు కేసుల గురించి పార్లమెంటులో ప్రస్తావించారు. అందులో తప్పే ఉంది గుర్తుందిగా. దానికి బాబు కేంద్రాన్ని నిధులు అడగకపోవడానికి ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానం రాష్ట్రమంతా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా హూ కిల్డ్ బాబాయ్ అంటూ రాష్ట్రమంతా తిరిగిన బాబు వాడికి ఏంటి బ్రో, వాడి ఎన్నైనా చెప్తాడు. తన పాలనలో 45 రోజుల్లోనే 31 హత్యలు జరిగితే హూ కిల్డ్ ఏపీ అన్నదానికి ఆన్సర్ చేయటం లేదు. రేపు ఢిల్లీ వేదికగా ఈ హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతాలు ఎవరు సృష్టించారు? హూ కిల్డ్ ఏపీ అనే అంశాన్ని జగన్ లేవనెత్తబోతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మీరున్నదే 11 మంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం మాట్లాడతాడు నువ్వు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు. చెప్తారా సార్? నేను నిజం చెప్తున్నా సార్. శవాన్ని మేము మొత్తం నరికి పోగులు పెట్టి పాసాలు చేసేద్దాం అనుకున్నాం సార్. ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏమి లేదు, సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. ఏం చేద్దామంటావు మరి? మా ఎంక్వైరీలు మేము చేసుకుని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? మీ అందరికీ తెలిసిపోయిందా? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. చంద్రబాబు అరాచకాలను దేశమంతా వినిపించడంలో జగన్ సక్సెస్ అవుతారా? ఏమైందిరా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ప్రశ్నలతో పాటు రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ఒక్కసారైనా చంద్రబాబు నిజం చెబుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు.
చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్